హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ రాయనసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? రాయనసఖి 52 ఎపిసోడ్. అదెలా? నువ్వు తింటే నేను తింటా, లేదంటే లేదని వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఇలాంటి వాళ్ళను ఇంటికి గెస్ట్గా పిలిచినందుకు మమ్మీ నాన్నని అని మనసులో తిట్టుకుంటూ సరే రాండి అని పిలిచాడు. అలా మర్యాదగా ఏం పిలవాల్సిన పని లేదు. ఆయిష్ అని పిలువు రిషి. మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్లు. అయితే ఏంటి? గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళు సొంత మనుషులు అవుతామేమో ఎవరికి తెలుసు అంటూ వడ్డించింది. మీకు తెలుసో లేదో నాకు మ్యారేజ్ అయింది. నా భార్య పేరు అవని. వాళ్ళ మమ్మీకి బాగోలేదంటే అక్కడ ఉంది, రేపు వస్తుంది అని తింటూ చెప్పాడు రిషి. సో వాట్ రిషి, నీకు పెళ్ళైతే ఏంది? ఏమైంది? మనం బంధువులు అవ్వలేమా? నేను అందుకు చెప్పలేదు, నీకు తెలుసో లేదో అని చెప్పాను. నీకు మ్యారేజ్ అయ్యి నీ ఫస్ట్ వైఫ్ చనిపోయిందని తెలుసు. తర్వాత ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేయడానికి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావని తెలుసు అని చెప్పింది ఐష్. ఐష్ తన గురించి మొత్తం చెప్తుంటే రిషి చూస్తూ మమ్మీ చెప్పిందా అని అడిగాడు. మా మమ్మీ ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పింది, కానీ మమ్మీ చెప్పేటప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ నేను చూసిన తర్వాత అన్నీ గుర్తుకు వచ్చాయి. మమ్మీ నీ దగ్గర వర్క్ నేర్చుకోమని చెప్పినప్పుడు నేను ఒకరి దగ్గర నేర్చుకునేదేంటి, నేను నేర్చుకోను అన్నాను. కానీ రేపటి నుంచి నీతోనే ఆఫీస్కి వస్తాను. నీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా, కొత్తగా నువ్వు నా దగ్గర నేర్చుకునేది ఏంటి అని అన్నాడు రిషి. నేను చూసిన తర్వాత నీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అనిపిస్తుంది రిషి. రేపటి నుంచి నీతో ఆఫీస్కి వస్తాను అని తింటూ చెప్పింది. తింటూ రిషి పైకి లేస్తుంటే ఏంటి రిషి అప్పుడే లేస్తున్నావు? నాదైపోయింది, నువ్వు తినేసి వెళ్ళు అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. నాది ఫినిష్ అయిందిలే రిషి అని ఐష్ కూడా రిషి వెనకొచ్చి నిలబడి హ్యాండ్ వాష్ చేసుకుంది. రిషి అలా తన వెనక నిలబడేసరికి ఐష్ అలా తన వెనక నిలబడేసరికి బాడీ టచ్ అయింది. ఒక్క నిమిషం ఆగితే నేను వెళ్తాను కదా, ఎందుకని తొందర అని పక్కకు వెళ్ళాడు. ఇప్పుడు ఏమైందంటూ హాల్లోకి వచ్చాడు. ఏం లేదులే అని రిషి పైకి వెళ్తుంటే ఎక్కడికి రిషి, అప్పుడే వెళ్ళిపోతాను, నాకు పని ఉంది, గుడ్ నైట్ అని పైకి గబగబా వెళ్ళాడు. నాకు గాలి సోకితేనే చాలు, మై మర్చే మగాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ రిషి లాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. రిషి లాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, నాకు రిషి కావాలి అని మనసులో అనుకొని పైకి వెళ్ళింది ఐష్. మమ్మీ ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచింది? తనని చూస్తుంటేనే అసలు నాకు నచ్చలేదు. రేపు ఆఫీస్కి వస్తానంటుంది అని చిరాగ్గా అనుకుంటుంటే అవని దగ్గర నుంచి కాల్ వచ్చింది. అవని పేరు చూడగానే అప్పటిదాకున్న చిరాకు పోయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో సోడా బుద్ధి అన్నాడు. ఇంటికి వచ్చిన గెస్ట్ని చూడగానే నాకు ఫోన్ చేయాలనే విషయం కూడా మర్చిపోయినట్లున్నారుగా, అవని ఆట పట్టిద్దని. సారీ సోడా బుద్ధి, తనతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. ఇప్పుడే ఇద్దరం తినేసి రూమ్కి వచ్చాం. మీ ఇద్దరు తినటం ఏంటి? ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారే అని కోపంగా అడిగింది. ఇంట్లో వాళ్ళు లేట్ అయిందని పడుకున్నారు, మేమిద్దరమే తిన్నాం అని చెప్తుంటే అవనికి కోపం వచ్చింది. ఓ, ఆమె గారు కొసరు వడ్డిస్తుంటే తింటూ కూర్చున్నారా అని కోపంగా అడిగింది. సోడా బుద్ధి, నీకెలా తెలుసు? చూసినట్లు భలే చెప్తున్నావు. రిషి అలా అనగానే, అంటే నేను అన్నది నిజమేనా? తను మీకు అలానే వడ్డించిందా? రిషి నవ్వుకుంటూ, అవును సోడా బుద్ధి, తినండి రిషి అంటూ వద్దన్నా తినేదాకా వదలలేదు. అయితే సార్ గారికి కడుపు నిండిపోయినట్లుందిగా, తిన్నది అరగాలిగా అని రూమ్లో అటు ఇటు తిరుగుతున్నాను. రూమ్లో ఎందుకు తిరగటం, ఇద్దరు కలిసి గార్డెన్లో వాకింగ్ చేయొచ్చు కదా అని వెటకారంగా అన్నది. గుడ్ ఐడియా సోడా బుద్ధి, నేను వెళ్ళి ఇప్పుడే ఐషుని పిలుస్తాను అన్నాడు. ఏంటి రిషి గారు ఏమన్నారు? ఐష్నా అని అడిగింది. అవును సోడా బుద్ధి, తన పేరు ఐశ్వర్య అంట. తనని ఇష్టపడేవాళ్ళు ఐష్ అని పిలుస్తారంట. అందుకని మీరు కూడా నోట్లో చక్కెర పోసుకున్నట్లు తీయగా ఐషు అని పిలుస్తున్నారు, అంతే కదా? నువ్వు భలే షార్ప్ సోడా బుద్ధి అన్నాడు. సోడా బుడ్డి అని పిలిస్తే అప్పటిదాకా బాగానే ఉంది, కానీ ఇప్పుడైతే ఐష్ అని పిలిచాడు.
అప్పటి నుంచి సోడా బుడ్డి అని పిలిస్తే నచ్చలేదు. తనేమో ఐషు, నేనేమో సోడా బుడ్డినా అని కోపంగా మనసులో అనుకొని, నా పేరు సోడా బుడ్డి కాదు, అవని అన్నది. నీకు సోడా బుడ్డి అని పిలవటం ఇష్టమే కదా, మరి ఈరోజు ఏంటి కొత్తగా ఇష్టం లేదంటున్నావు? ఇష్టం లేదంటున్నాను కదా రిషి గారు అని సీరియస్గా అన్నది. సరే అండి అవని గారు, ఇక నుంచి అవని గారు అని పిలుస్తాను. నేను మీ భార్యని, నాకు గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. బయట వాళ్ళను ముద్దు పేర్లతో కాకుండా మర్యాదగా పిలిస్తే బాగుంటుంది. అవని అలా అంటుంటే రిషికైతే భలే నవ్వొచ్చింది. తనకు నేను ఆయిష అని పిలవటం ఇష్టమంటావని, మరి నేనేం చేసేది? దొంగ మొహంది, నా మగుని వల్ల వేసుకోవటానికి వచ్చింది అని అనుకుంటూ, అమ్మకి కాలు బాగుంటే రేపే నేను మా ఇంటికి వెళ్తాను అని మనసులో ఉంటాను. అవని, మా అవనికి అలా పిలవటం ఇష్టం లేదని చెప్పండి, అర్థమైందా అంటే గట్టిగా చెప్పింది. నువ్వు ఇలా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఉంటుందా? రేపు ఆఫీస్కి వస్తుంది కదా, తనకు నువ్వే చెప్పు అన్నాడు. నీతో పాటు ఆఫీస్కి వస్తుందా? మమ్మీ చెప్పటం నువ్వు విన్నావు కదా, నువ్వు కూడా ఆఫీస్కి వస్తానని పట్టుబట్టి మరీ ఈరోజు ఆఫీస్కి వచ్చావు. మీకు అనవసరమైన విషయాలు మాత్రం భలే గుర్తుంటాయి కదా రిషి గారు. నాకు అనవసరమైన ఇలా కనిపించలేదు కదా సోడా బుద్ధి. సరే లేక పడుకోండి, రేపు ఆఫీస్కి రావాలి కదా. నువ్వు తిన్నావా? ఆంటీకి ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పటికైనా నేను తిన్నానో లేదో గుర్తుకు వచ్చింది, సంతోషం. అమ్మకి ఇప్పుడు పర్వాలేదులే అన్నది. సరే రేపు ఆఫీస్లో కలుద్దామని ఫోన్ పెట్టేసి, నేను చెప్పింది నిజమని నన్ను జలసీగా ఫీల్ అవుతుంది అని నవ్వుకున్నాడు రిషి. ఎలాగో ఆంటీకి చెప్పి అవనిని ఈరోజు పబ్కి వెళ్లకుండా ఆపాను. మళ్ళీ అవనిని పబ్కి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి అని తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అయినా ఇప్పుడు ఆమెకి గతం గుర్తుకు రాకపోతే ఏమైందంట రిషికి? ఎందుకు అవనికి గతం గుర్తుకు రావాలని అనుకుంటున్నాడు? అవనికి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు. అవనికి రాసిన టాబ్లెట్లు గతం గుర్తుకు రావడానికి రాసినవి తీసేసి ఓన్లీ పెయిన్ టాబ్లెట్స్ మాత్రమే తీసుకొచ్చాను. అవే వాడుతున్నారు కానీ గతం గుర్తుకు రావడానికి ఇచ్చినవి వాడటం లేదు. ఈ విషయం గురించి ఎవరికి తెలియదు. ఆ టాబ్లెట్స్ వాడితే గతం ఈ పాటికే గుర్తుకు వచ్చేది. నేను చేసింది పూసగుచ్చినట్లు చెప్పేది. రిషికి నేనే యాక్సిడెంట్ చేసి ఆపకుండా వెళ్ళానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను కూడా తన భార్య దగ్గరకు పంపిస్తాడు. ఈ అవనిని పెళ్లి చేసుకున్నామంటే ఈ అవని పెళ్లి చేసుకున్నాను అంటుంది. అవని మెడలో తాళి కడితే అన్న అవని మీద ఉన్న అభిమానంతో చంపకుండా ఉంటాడు కదా. ఈ అవని పెళ్లికి ఒప్పుకోకపోతే బలవంతంగా అయినా అవని మెడలో తాళి కట్టాలి. అప్పుడే నా ప్రాణం ఉంటుంది. అవనిని ఎలా పెళ్లి చేసుకోవాలని పెగ్గుల మీద పెగ్గులు తాగి, అవని ఇప్పుడు ఒక్కతే ఉంది కదా, వెళ్ళి ఏం చేస్తుందో ఒకసారి చూసి వెళ్దాం అని అవని ఇంటికి వచ్చాడు. అవని కిచెన్లో ఉండి ఏదో పనిచేస్తూ, నాన్న ఈరోజు ఇంకా రాలేదేంటి? అమ్మ టాబ్లెట్లు వేసుకొని పడుకుంది. నాన్న వస్తే బిల్లు కొడతాడు కదా అని డోర్ వేసి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ అలాగే నిద్రపోయింది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.